మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, స్వాగతం. సో, ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, ఈరోజు మనం ఇక్కడ 49 రోజుల ధ్యాన యజ్ఞం అంటూ చేపట్టాము. పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కోసం అంటూ. సో, ఈరోజు మనం 21వ రోజుకి చేరుకున్నామండి. సో, మనకి ఈ ఫిలిం కొరకు మరి ఎంతో ధ్యాన శక్తి కావాలి, జ్ఞాన శక్తి కూడా కావాలి. సో ఆ జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాజశేఖర్ గారు ఢోన్ నుండి. సో వారు కన్వీనర్గా ఉంటూ అక్కడ పత్రి గారి ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ప్రచారంలో పాల్గొంటూ, సో అవన్నీ ఇప్పుడు 9th ఏదైతే జరగబోతుందో డోన్లో మెగా శాకాహార ర్యాలీ దాన్ని అంతటినీ నిర్వహిస్తూ వస్తున్నారు. సార్ ఆధ్వర్యంలోనే జరుగుతూ వస్తోందండి. సో మరి వారికి పత్రి గారితో ఉన్న అనుబంధం, ఈ డాక్యుమెంటరీ ఫిలిం గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో సార్కి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేసేసుకుందాం. సో సార్, వెల్కమ్ సార్. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు వెల్కమ్. ఓవర్ టు యూ సార్. సార్, పత్రి గారితో ఉన్న మీ జర్నీ, సో ఈ డాక్యుమెంటరీ ఫిలిం గురించి సో మీ మాటల్లో. ఓకే, అందరికీ హృదయపూర్వక ఆత్మాభినందనాలు. సో పత్రి గారిది అనేది చాలా అద్భుతమైనటువంటి జీవితం అయినది. సో మరి ఆయనతోన ఎంతో మంది ప్రముఖులు, మరి డాక్టర్లు, మరి చిన్న అంటే పేద దగ్గర నుంచి హయ్యర్ దాకా అందరూ ఉన్నారు. సో కాబట్టి ఆయన జీవితం అనేది అందరికీ ఒక గ్రంథాలయం కావాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఎంతవరకు. కాబట్టి ఆయనతోన మన జీవితం చాలా అద్భుతంగా గడిచింది, జీవితాన్ని మార్చేసింది. అసలు లైఫ్ ని టర్న్ చేసినటువంటి విషయాలు పత్రికతో కలిసిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. గమ్యం లేని జీవితంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా పత్రికతో సాంగత్యం చేసిన తర్వాత గమ్యాన్ని అది చూపించబడుతుంది. కాబట్టి ఆయన జీవితాన్ని అద్భుతంగా జీవించేలాగా చేస్తుంది ఆయన జీవితం. సో కాబట్టి మనం అంతా కూడా ఏంటయ్యా అంటే ఎందుకు జీవిస్తున్నామో అనే దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. ఏదో ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లోనే మునిగిపోతుంటారు, సంపాదడం, తినడం. కానీ ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయిన దానికి ఆయన ఎప్పుడైతే దిక్చూచి చేశాడో జీవితం హాయిగా అయిపోతుంది. ఇక హ్యాపీనెస్ వస్తుంది. అంటే ఇంకా గమ్యము ఎవరికి చేరుకుంటారో వాళ్ళకి ఇంకా అలసటంతా పోతుంది కదా. అట్లా మనకు తెలిసిన వెంటనే నా జీవితంలో అలసట పోయింది. మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన జీవితంలో ఇది సత్యం కాదు, ఇదంతా కూడా మాయ. మన జీవితంలో మన సత్యం అనేది మనం ఎవరు, జీవితంలో భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం, ఈ శరీరాన్ని మనం ధరించాము, ఈ శరీరం నేను కాదు అన్న సత్యాన్ని అద్భుతంగా తెలియజేసిన వ్యక్తి పత్రిజీ గారు. మనమంతా దేవుళ్ళము అని చెప్పిన ఏకైక వ్యక్తి పత్రిజీ గారు. మనం ఏదో ఆ దేవుడికి ముక్కాలి, ఈ దేవుడికి ముక్కాలి, వాళ్ళేదో మనల్ని ఉద్ధరిస్తారు అనేటువంటి విషయం పక్కా పెట్టేసి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన శక్తి మనలోనే ఉంది, మన ఆత్మశక్తి మనం ఉద్ధరించుకోవాలి. యు క్రియేషన్ యువర్ ఓన్ రియాలిటీ అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిన వ్యక్తి పత్రిజీ గారు. ఎప్పుడైతే యు క్రియేషన్ యువర్ ఓన్ రియాలిటీ అని చెప్పడం జరిగిందో అప్పుడు ఎవరి మీద డిపెండ్ కాము. మన శక్తితోనే, మనకున్న శక్తితోనే మన జీవితంలో మనం ఆనందపడతాం. దానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, నేను వాళ్ళతో డెవలప్మెంట్ కావాలనేది అసత్యము. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలనేదే సత్యం అనే విషయాన్ని ఎన్నో భగవద్గీత ద్వారా కానీ, మరి బుద్ధుడు కానీ ఎందరో చెప్పింది ఇదే. కానీ ఈ సత్యాన్ని బట్టబయలు చేసే వ్యక్తి పత్రిజీ గారు. లేకపోతే ప్రతి ఒక్కరూ నేను మీకేది చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనేటువంటి విషయాలు ఎంతమంది గురువుల దగ్గర చూసాం. కానీ అలా కాదు, అందరూ గురువులే, గురువు ఉన్నవారే గురువు అనే విషయాన్ని పత్రిజీ ద్వారా మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. మరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నేను పోరాటం చేశాను. పత్రిజీ గారి విషయంలో ఆయన వచ్చిన తర్వాత ధైర్యంతో ముందు రావడం జరిగింది.
మొట్టమొదటిగా పత్రిజీ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఏ రోజు కూడా ₹1 జోబులో లేదు. జోబులో రూపాయి ఉండదు. ఖర్చు తప్ప ఏది ఉండదు. నేను పాశ్చాత్య తర్వాత చూపించాను జోబి ఇలా పెట్టి జోబి తీసి చూపించాను. నా జోబులో రూపాయి ఉండదు. డబ్బు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఏదైనా పని చేయాలంటే డబ్బు కావాలంటారు. కానీ అలా కాదు. నాకు ఆ రోజు నుంచి తెలిసిన విషయం ఏంటంటే డబ్బుకి బతికి సంబంధం లేదు. డబ్బుకి పనికి సంబంధం లేదు. జోబులో ₹1 లేకుండా పత్రిజీ గారు దేశమంతా ప్రపంచమంతా తిరిగారు. ప్రపంచంలో ఎన్నో పిరమిడ్ స్థాపించారు. ఎంతో మందికి జ్ఞానబోధ చేశారు. ₹1 ఆయన దగ్గర ఉండదు. అక్కడ రూపాయి లేకుండా ఆయన పనిచేశానని నాకు ఫస్ట్ లో కలిసినప్పుడు ఆయన చూపించాడు. ఆ జీవితమే నన్ను ఇంతగా మార్చివేసింది. సో అదే నేను ఆచరిస్తున్నాను. అదే కూడా ఈ రోజు కూడా నేను అలాంటి వర్క్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు నాకు అది ఇన్స్పైర్, నేను ఎప్పుడు మర్చిపోను. కాబట్టి పని చేసేటప్పుడు పని మీద సంకల్పం ఉండాలి, శక్తి ఉండాలి. కానీ డబ్బు అనేది ఆటోమేటిక్ పని జరుగుతుంది అనేది ఆయన సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. సో కాబట్టి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం చాలా బాగుంటది. చాలా మందికి తెలియాలి. అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మనం ఇంకా మన జీవితంలో ఏం కావాలి? హ్యాపీనెస్. ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ అది తెలియదు. ఎవరు తెలియదు. ఇంకా జీవిస్తూ ఉంటాం అంతే. ఎందుకు జీవిస్తున్నామో తెలియదు. ఎందుకు సంపాదిస్తున్నామో తెలియదు. ఎందుకు డ్రెస్సులు వేసుకుంటున్నామో తెలియదు. ఇవన్నీ కూడా హ్యాపీనెస్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ హ్యాపీనెస్ అనేది ఆధ్యాత్మికతలోనే ఉంది. మిగతాదంతా కూడా క్షణికానందం, దుఃఖ మిశ్రిత ఆనందం. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టించాం కదా. 1,00,000 ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టడానికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కృషి చేస్తేనే డబ్బులు వస్తాయి. అంటే మన జీవితాన్ని మనం పోషించుకుంటూ డబ్బు పక్క పెట్టాలి. ఆ డబ్బు పెట్టిన తర్వాత ఇల్లు కడుతుంది. ఇల్లు కడితే మనకి ఎంతసేపు ఉంటుంది ఆనందము? ఒక వారము లేదంటే ఒక నెల, ఇంకా తర్వాత మాయమైపోతుంది. అంటే 20 సంవత్సరాల కృషి నీకు ఏమైంది? ఒక నెలతో అంతమైపోయింది. తర్వాత ఏమొచ్చింది? తర్వాత పక్కన కూడా మనకన్నా వెళ్ళి బాగా కట్టాడు. నీ ఆనందం పోయింది. కానీ అట్లా కాదు ఇది. ఆధ్యాత్మికత అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మన జీవితంలో నిత్యానందం, సచ్చిదానందం, ఏ వస్తువుతో అవసరం లేకుండా ఆత్మతో ఆనందం పడేవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని ఆత్మశక్తి గురించి అద్భుతంగా వివరించిన వ్యక్తి పత్రిజీ. కాబట్టి ఆనందం అనేది ఇవ్వడంలో ఉంటుంది కానీ చూపించుకోవడంలో ఉండదు అనేది అవగతం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఇవ్వడంలో ఏముండదు. ఇవ్వడంలో ఆనందం చూపించుకోవడంలో ఆనందం ఉండదు. ఎప్పుడు కూడా ఇవ్వడంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి మేర ప్రతిరోజు ప్రతి ప్రాణికి ఏదో ఒక ప్రాణికి సహాయం చేయడమే ఎన్లైట్మెంట్ అని అద్భుతంగా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అంటే ఆనందం రావాలంటే పక్కవాడికి మనము హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తావో వాడి ఆత్మ ఆనందపడుతుందో, వాడి ఆత్మ ఈ ఆత్మ ఒకటే కాబట్టి ఆ ఆనందం ఇక్కడ ఉద్భవిస్తుంది. కాబట్టి జీవితంలో ఆత్మానందాన్ని పొందాలంటే పక్క ఆత్మకి హెల్ప్ చేయాలి. అప్పుడు లోపల నుంచి ఆత్మ సంతోషపడుతుంది. ఇలాంటి ఆత్మానందాన్ని ప్రతిరోజు పొందాలి. ధ్యానం ద్వారా పొందుతాం. తర్వాత ఇతరులకు సహాయం చేయడం ద్వారా పొందుతాం. కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, మొదట ధ్యానము, తర్వాత సేవ. హింస చూడు, హంస పగడు, ఈ రెండు చెప్పారు సార్. ప్రపంచానికి చెప్పింది రెండే వాక్యాలే. హింసను వదిలిపెట్టు, హంసను పట్టుకో, ఏ జీవిని చంపకు. అసలు ఈ పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ లో ధైర్యంగా శాకాహారం గురించి మాంసం మానండి అని చెప్పిన వ్యక్తి పత్రిజీ గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకెవరు రాలేదు. ఊర్లలో ఈ శాకాహారం గురించి ఉధృతంగా ప్రచారం చేసిన వ్యక్తి పత్రిజీ గారు. ఈ రోజు ఆయన స్ఫూర్తితోనే ప్రపంచమంతా కూడా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ సంస్థ కూడా ఇంత ముందుకు రాలేదు, ఇంత ధైర్యంగా చెప్పలేదు. ఫస్ట్ నా జీవితంలో ఆమ్లెట్ ఇవ్వడానికి భయపడ్డారు. నేను శాకాహార రత్నం తయారు చేశాను. నేను పెట్టిన తర్వాత చాలా రకాలు వచ్చాయి. ఫస్ట్ నాదే సారి చూపించాను, రత్తాలు పెట్టాను. కానీ అప్పుడు ఆమ్లెట్ ఇవ్వడానికి భయపడ్డారు మన మాస్టర్లే. కానీ అదే మాస్టర్లు ఈరోజు ధ్యానం చెప్తారు. శాకాహారం గురించి చెప్పాలి, మాంసం మానుకొని చెప్పాలని భయపడేవాళ్ళు.
కానీ ఈరోజు అదే మాస్టర్లే అద్భుతంగా మరి దావానంలాగా మరి శాకాహారాలే అద్భుతంగా జీవితం గడుపుతున్నారు. మరి ఏదైనా సరే ఫస్ట్ లోనే కష్టం ఉంటుంది. ఆ కష్టం ఉన్నప్పుడే మనం పని చేసినప్పుడే మనకి ఆనందం వస్తది. కాబట్టి ఏ రోజైనా గానీ పత్రిజితో మనం సాంగత్యంలో ఉన్నంత వరకు, ఆయన దగ్గర ఉన్నంత వరకు ఆనందంగా ఉంది. ఆయన ఆరాధన పద్ధతి. అసలు ఆయన జీవితం ఎట్లుంటదంటే స్టేజ్ పైన కూర్చున్న వ్యక్తి నో కంట్రోలింగ్. చూడండి అన్ని చోట్ల వాలంటీర్స్ కంట్రోలింగ్ ఉంటది. కానీ ప్రతిసారి దగ్గర నో కంట్రోలింగ్. ఆయన కూర్చోమంటే లక్షల మంది సైలెన్స్ అంటే సైలెన్స్ అంతే. కూర్చోండి సైలెన్స్ అని చెప్పేస్తారు అంతే. ఒక్క సెకండ్‌లో సైలెన్స్ అయిపోతది. మొత్తం సైలెన్స్ అయిపోతది. సో, మరి ఆయనతో నేను చాలా జర్నీ చేశాను. చాలా సార్లు మాట్లాడాను. ఆయన నాకు ఎన్నో విషయాలు సార్‌తో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన పర్సనల్‌గా చాలా విషయాలు చెప్తారు. అంటే మామూలుగా క్లాస్‌లో చెప్పేది కాకుండా కూడా మనకి పర్సనల్‌గా అవసరం అనుకున్నప్పుడు ఆయనకు ఎవరైతే సత్యంలో జీవిస్తున్నారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని సరి చేయడం కూడా జరిగింది. సో, అంటే చాలా మందితో నేను చాలా సార్లు సార్ ఎమ్మట కూడా తిరిగాను. ఆయన ఎమ్మటి కార్‌లో తిరిగాను. ఆయన అప్పుడే చెప్పారు. "యూ ఆర్ వెరీ గుడ్. నువ్వు వచ్చేయి నా ఎమ్మటి" అని చెప్పేసారు. నేను ఈరోజు ఆహ్, 3 సంవత్సరాల తర్వాత లాస్ట్ చివరిగా సార్‌తో మాట్లాడిన మాట ఏంటంటే, "సార్ నాకు షాపు జరుగుతా వదిలేయాలనిపించింది. షాప్ నుంచి నేను ఇంక బయటికి రావాలి. షాప్‌లో ఉండకూడదు. ఇంకోటి పెట్టినాను షాప్‌లో కూర్చోలేకపోతున్నా. పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది నాకు. షాప్ ఉంది. షాప్‌లో కూర్చోలేకపోతున్నా. అంగడి అమ్మలేకపోతున్నా. అంగడి ఉంది. అమ్మలేకపోతున్నాను. అమ్మలేకపోతున్నా అంటే ఇక పెట్టి ప్రయోజనం ఏమి? తీసేయాల్సిందే కదా! కూర్చోలేమంటే సాధ్యమేముంది? మరి పెట్టి ప్రయోజనం ఏముంది? ఎటువంటి పరిస్థితిలో తీసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక నేను సార్‌తో ఒక మాట అన్నాను. సార్ దగ్గరికెళ్ళి సరే ఒక మాట కూర్చున్నామని. సార్ దగ్గరికెళ్ళాను. సార్ నాకే చాలా అనిపించింది సార్ ఇంక అంటే సార్ అన్నారు ఆయన ఇది జీతవనం పిరమిడ్ జీతవనంకి సర్వీస్‌కెళ్ళాను ఆడికి. ఎళ్ళిన తర్వాత చివరిగా ఆయనతో మాట్లాడినమాట. నన్ను పిలిచి కూర్చోబెట్టారు. కూర్చున్నాను సార్‌తో మాట్లాడుకుంటా ఇంక చెప్పేద్దాం సార్‌కి అనిపించింది. అని సార్ నాకింక చాలా అనిపించింది సార్ అన్నా. ఏమనేది అని అడగలేదు. ఆయన సింపుల్‌గా చెప్పారు. చాలు అంటే నిర్వాణము, కావాలంటే సంసారం అన్నాడు. ఇంకా నాకే అంటే అంటే నువ్వు ఏం సాలిస్తున్నావు అని నన్ను అడగలేదు. సింపుల్‌గా చెప్పేసారు. ఎప్పుడు కూడా అంతే సార్‌తో నేను మాట్లాడినప్పుడు ఇండక్షన్‌లో ఒకే మాటతోనే సార్‌తో నేను ఆన్సర్ తీసుకుంటా. కొన్ని కొన్ని సార్లు సార్‌తో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. చాలా విషయాలు. సో, అట్లా చూపులో నా క్వెషన్‌కి ఆన్సర్‌లను కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా ఇంత అద్భుతమైనటువంటి గురువు పత్రిజీ గారు. సో, పత్రిజీ గారితో సాంగత్యం ఉన్నంత వరకు ఏ రోజు కష్టం వచ్చినా కూడా ఈ రోజు నాకు ఆయన ఇన్‌స్పిరేషన్. ఆయన చెప్పిన మాటలు నన్ను తేజవంతం చేస్తాయి, శక్తివంతం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు అయినా నాకు ఈ రోజు వరకు కూడా ఆయన స్ఫూర్తి, ఆయన చైతన్యమే మనలోన నిండి ఉందనేది నాకు అర్థమైంది. కాబట్టి ఈ ఇలాంటి విషయాలు జనాలకి తీసుకెళ్ళమనేది చాలా గొప్ప విషయం. ఇంకా ఎన్నో అనుభవాలు సార్‌తో చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనతో నా జర్నీ అనేది నేను పత్తి సార్‌తో జర్నీ అనేది ఒక వీడియో చేశాను. పత్రికతో నా ప్రయాణం అని చెప్పేసి 'జక్క రాఘవరావు' సార్ చేశారు. ఆయన బాగా ఇంటర్వ్యూ చేశారు. చాలా అద్భుతంగా మనం చెప్పడం జరిగింది. అంటే ఆయన స్టార్టింగ్ ఆయనతో మనం ఎప్పుడైతే ఆయనతో నా స్నేహం చేయడం మొదలుపెట్టామో, ఆయన సాంగత్యం మొదలుపెట్టామో, ఎండ్ దాకా మరి గొప్ప విషయాలు, అనుభవాలను కూడా తెలియజేయడం జరిగింది. దానికి కూడా సార్ చాలా అద్భుతమైన విషయం. సత్యంలో జీవించాలి. మాట్లాడడం వేరు, సత్యంలో జీవించడం వేరు. మనం మాట్లాడతాం. సత్యం మాట్లాడతాం. సత్యం వద, ధర్మం చెర రెండే. సత్యం వద, ధర్మం చెర అన్నారు. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఈ 2 దగ్గర ఉంటే మన జోలికి ఎంత కష్టమైనా మన నుంచి భయపడి పారిపోతది. కష్టం రావచ్చు. కానీ కష్టానికి మనం భయపడకూడదు. మన నుంచి కష్టం భయపడాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ధైర్యాన్ని నింపాలి అంటే ధైర్యం ఉండాలి. మన దగ్గర ఏం లేకపోయినా పర్వాలేదు. ధైర్యం ఉండాలి. ఆ ధైర్యమే మనల్ని రక్షిస్తది. ఆ ధైర్యాన్ని నింపేది ఆధ్యాత్మికత. జ్ఞానంతోనే ధైర్యం వస్తుంది. జ్ఞానం లేకుండా ధైర్యం రాదు. చీకట్లో భయం ఉంటది. వెలుగులో ధైర్యం ఉంటది.
ఆ వెలిగిచ్చేది ఆధ్యాత్మిక విద్య. కాబట్టి అలాంటి విద్యను అందించండి ఎంతో మంది గురువులు మనకున్నారు. కానీ మనకు అతి సన్నిహితంగా సత్యాన్ని సులువుగా అందించిన వ్యక్తి పత్రిజీ గారు. ఎంతోమంది సత్యాన్ని ఇచ్చారు. కానీ అరటి పండు ఒలిచి నోట్లో పెట్టారు. నోట్లో ఆయనే పెట్టారు. ఇంక తినడమే మన పని. యెస్ అంత సార్. జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి పత్రిజీ గారు. యెస్ సార్. డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి సార్ మీ మాటల్లో. సో, ఇది చాలా అద్భుతం. ఆయన జీవితాన్ని మనము చూపించాలనుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ఈరోజు కాదు. ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి. ఒక గురువుని గురించి చూపించడం అనేది అద్భుతమైన విషయం. దాంట్లో నాకు మరి వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకా. ఎందుకంటే అలాంటి ఎన్‌లైటెడ్ పర్సన్ భూమి పైన ఒక్క జీవరాశి కూడా బాధపడకుండా ఉండాలి అన్న విషయాన్ని ఒక మనుషులే కాదు, పక్షులు, జంతువులు కూడా హింసకు గురి కాకూడదు. మానవులు మాంసం తినకూడదు. వాళ్ళని హింసించాలి. హింసను మానాలి అనే విషయాన్ని ఎంత అద్భుతంగా చేశారు. ఈ ఫిల్మ్ అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అందరూ చేయాలి. ఎవరి శక్తి మేర వాళ్ళు పని చేయాలి. పత్తి గారు ఒక మాట చెప్పేవారు. "నువ్వు ఏమన్నా పని చేయి." యెస్ అనేవారు. నో అని చెప్పే విషయం పత్తి గారి దగ్గర ఎక్కడ లేదు. నిన్న ఆయన సాంగత్యంలో చూశాను. ఎంతోమంది మాస్టర్లు వస్తారు. "సార్ నేను పిరమిడ్ కట్టిస్తాను సార్." "ఓకే. వెరీ ఆ! గుడ్" అంటాడు. "సార్ నేను పని చేస్తాను సార్." "ఓకే. వెరీ గుడ్." ఆయన నో అని చెప్పరు. ఎవ్వరొచ్చి ఏం చేస్తానన్నా చెయ్యి అంటారు. కాబట్టి పత్తి గారు అందరికి స్వతంత్రం ఇచ్చారు. అందరికి స్వతంత్రం ఇచ్చారు. నువ్వే చేయాలా, నేనే చేయాలా అనేది ఎక్కడ లేదు. ఎవ్వరైనా చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఆయన చెప్పిన విషయాల్ని ఈరోజు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఇంత విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా అంటే అందరికి ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ మన ఆత్మ ఉన్నతికి మనం తీసుకోవాలి. మన ఆత్మ ఉన్నతి ఉపయోగపడాలి. కాబట్టి మనం చేసే ప్రతి ప్రక్రియ కూడా మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడాలి. కాబట్టి అట్లాంటి విషయాన్ని మనం 10 మందికి ఎప్పుడైతే అందిస్తామో మన ఆత్మానందం కలుగుతది. ఆత్మ ఉన్నతి కలుగుతది. కాబట్టి అద్భుతంగా మీరు చేయొచ్చు. అందరికి చూపించాలి. ప్రతి ఒక్కరికి చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. పత్రిజీ అంటే ధ్యానం అని తెలుసు. కానీ ధ్యానం ఏందో తెలియదు. ఆయన యొక్క విషయాన్ని, ఆయన యొక్క సత్యాన్ని, ఆయన జీవించిన విధానాన్ని నేను ఎప్పటి నుంచో చూశాను. చెప్పాను అందుకే. పత్రిజీ గారు చెప్పడం కాదు, ఆయన చేసి చూపించారు. అందరూ చెప్తారు. చేసి చూపించిన వ్యక్తి పత్రిజీ గారు. చెప్పాను కదా నేను వచ్చినప్పుడు, జోబులో నుంచి కర్చీఫ్ తీసి చూపించాడు. హ్మ్. అంతే. ఆ చచ్చిపోయేదాకా కర్చీఫే ఉంది తప్ప జోబులో ఏం లేదు. అట్లాంటి గురువుల యొక్క విషయాల్ని అందరికీ చూపించడం అనేది ఒక మహాద్భుతం. ఈ కార్యక్రమం. ధన్యవాదాలు. యెస్. సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే సత్యం అంటే ఏంటో తెలియచెప్పింది ఒక గురువుగారే. అసలు మనకు తెలీదు గూడా. ఊరికే అందరూ పలుకుతుంటే సత్యం అని, నిజమని అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ అందులో ఎలా జీవించాలి, ఏంటనేది మనకు తెలియలేదు ధ్యానానికి ముందు. గురువుగారు రాకముందు. సో, ఇప్పుడు ఆ మాట కన్నా కనీసం మాకు అర్థమవుతుంది. అంటే ఇంకా మాస్టర్స్ చేత మేము వింటున్నప్పుడు మా ఏజ్ వాళ్ళకి, చిన్న ఏజ్ వాళ్ళకి. సో, ఎలా అందించాలి, ఇక ముందు దాన్నెలా ముందుకు తీసుకెళ్ళాలనేది ఆ మార్గదర్శకత్వంలో మేము కూడా ముందుకు నడవగలుగుతున్నాం. అంటే బద్రి సారు అలా అందరిని తీర్చిదిద్ది వెళ్లారు సార్ ఒక్కొక్కరిని. సత్యంలో ప్రయాణం చేయడం కానీ, సో అలాగా అందరు మీ నుండి మేమంతా కూడా తీర్చిదిద్దబడ్డాం. మా నుండి మరి నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ అలా కంటిన్యూ అవుతుంది. ఇది ఆగదు. సో ఎప్పటికి కూడా. మరి ఇంకా ఇంకా విస్తృతం అవ్వాలి. ఇప్పుడు యాక్చువల్లీ విస్తృతం అవుతుంది. బట్ ఇంకా విశ్వవ్యాప్తమే అవ్వాలి. సో ఈ ఫిలిం ద్వారా అది అవ్వబోతుంది. ఖచ్చితంగా అవుతుంది. యెస్. మనం చేసేది చిన్న పనా, పెద్ద పనా అనేది పక్కన పెడితే అవును సార్. హృదయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో పత్తి గారు అదే చెప్తారు. నువ్వు చెయ్యవయ్యా ఫస్ట్. హ్మ్. మనం చేయడం అనేది ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు మనం చిన్నగానే ఉంటాం. కానీ
సత్యంలో జీవిస్తూ కార్యక్రమం చేసినప్పుడు ఇప్పుడు గోదావరి నది నాసిక్ దగ్గర గుర్తుంది. తెలుసా హ్మ్. మీకు? చూసారా అవును మీరు సార్. నాసిక్‌లో? చూసాను సార్. ఎందుకు ప్రమాదము? ఒక ఏలు చిటికెన వేలంతా దారం ఉంటది. హ్మ్. గోదావరి నది ఫస్ట్ పుట్టిన దగ్గర. హ్మ్. కానీ అది రాంగ మరి చివరి దశలో ఎక్కడుంటది? మహాసముద్రంలా కనపడుతది. అవును. అవునా? అంతటా వ్యాప్తి చెందుతూ వస్తుంది. ఎంతో పెద్ద వస్తుంది. నది గోదావరి నది అనేది మనకి. అట్లా. అంటే అన్నిటిని కలిపికెళ్తది. ప్రతి ఒక్కరిని కలిపికెళ్ళి అవును. సముద్రంలో కలిసేటప్పుడు ఒక మహాసముద్రంగా కలుస్తది. అట్లే అవును. మనం చేసే పని ఫస్ట్ చిన్నగానే ఉంటది. నిజం. కానీ తర్వాత అది మహాసముద్రంలాగా అవుతది. అది ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని వంపులొచ్చినా, ఎన్ని రాళ్ళొచ్చినా, ఎన్ని ముళ్ళొచ్చినా పారడం మాత్రం ఆగదు. ఆగదు, అంటే పోతూనే ఉంటుంది. ముందుకు పోతూనే పోతూనే ఉంటది. అట్లాగే మనం ముందుకెళ్తే ఒక యెస్. మహాసముద్రంలా తయారైతాం. యెస్. నిజంగా సో సార్ ఆ కాబట్టి మాటైతే. చాలా చక్కటి విషయం చెప్పారు. నిజం. సూపర్బ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కొరకు మీ సపోర్ట్, మీ సహాయ సహకారాలు కూడా మాకంతా కావాలి సార్. సో, అలాగే అందరికీ కూడా మీరు కూడా తెలియచెప్పండి. ఇలా అంటూ జరుగుతోంది, షూటింగ్ అంటూ జరుగుతోంది ఫిలిం అనేది. అండ్ అలాగే ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, సో, అందులో యాక్ట్ చేయదలుచుకున్నా కూడా, సో, ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అంటే ఇక త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది యాక్టింగ్ పీరియడ్ అనేది, ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వబోతుంది సార్. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా పార్టిసిపేట్ అవుతాము అని అనుకున్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి. నన్ను కాంటాక్ట్ నేను చేసినా, వెంకట్ గారిని కాంటాక్ట్ చేసినా ఓకే సార్. అలాగా. వెంకట సార్. వెంకట్ గారా? ఆ! ఓకే. డైరెక్టర్ వెంకట్ గారు గదా! ఇప్పుడు ఈ మూవీకి అవును. ఆజ్యం పోస్తూ హ్మ్. ముందుకు తీసుకెళ్తున్నారు. సారే ముందుకు అడుగు వేశారు. సో, ఆల్రెడీ నాకు పరిచయమండి. ఆహ్, నాగేంద్ర, వెంకట్ వీళ్ళంతా బాగానే పరిచయం నాకు ఫస్ట్ నుంచి గూడా. సార్. నాగేంద్ర, వెంకట్ వీళ్ళంతా పరిచయమే నాకు. నేను అవునవును. ఈరోజు అవును సార్. వాళ్ళంతా కూడా బానే చేస్తారు. బాగా చేస్తారు. తిరుపతిలో చేస్తారు. మొన్న కలిసారు కదండీ సార్ ర్యాలీలో. అవును. యెస్. హ్మ్. సార్ ఇప్పుడు కూడా డోన్‌కొస్తారట సారు. ఆ! 9థ్ రావాలని చూస్తున్నారు. సో, ఓకే. ఆ రోజు మీతో మాట్లాడతానని చెప్పారు. నేను చెప్పాను. ఓకే. యాక్చువల్లీ రావాలి సార్, ఎక్కడో మరి వేరే ఊర్లో ఉన్నట్టున్నారు. ఐ థింక్ అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉంటే కూడా జాయిన్ అవ్వలేరు. అందుకని ఓకే. చాలా. పర్లేదు. ఉంది. యెస్ సార్. అందరూ రండి. మనం తప్పకుండా. ఒకరికొకరు సహాయం చేసుకోవడమే. సత్యంలో జీవించేటప్పుడు ఒకరికి సహాయం ఒకరికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విధంగానే ముందుకెళ్దాం. కంపల్సరీ సార్. ఏమి ఇబ్బంది లేదు. ష్యూర్ దాంట్లో సార్. ఎప్పుడు నా హెల్ప్ ఎప్పుడుంటది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సార్ ఇలా స్ప్రెడ్ కూడా చెయ్యండి సార్. చెప్పండి అందరికీ కూడా ఇలా జరుగుతుందని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అలాగంటే మటుకు త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. కాంటాక్ట్ చేయమని చెప్పండి సార్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీరు షేర్ చేసుకుంటారంటే షేర్ చేసుకోవచ్చండి. హసీనా గారు మాట్లాడతారా? అవును మేడం. చెప్పండి. నమస్తే సార్. మేడం నమస్తే. మీరు చెప్పినవి నమస్తే సార్. ఇప్పుడు పత్రిజీ ఆ! గారి గురించి చెప్పినారు కదా! స్వామి గ్రాస తన గురువు అని చాలా బాగా చెప్పినారు సార్. పత్రిజీ గారి జోబులో ఏమీ లేకున్నా కూడా ఇంత ప్రపంచాన్ని నడిపించినారంటే తన మహిమ ఎలా ఉందో. పైనుండి దిగి వచ్చిన భూలోకానికి వచ్చినారు మన సారు. అంతే కదా సార్! మన మానవ రూపంలో వచ్చినాడు. మన భూమి భూమి మీదకి మనందరిని మార్చడానికి. మీరు బాగా చెప్పినారు సార్. సో, ఇప్పుడు చెప్పిన పత్రి గారు అనుభవాలు చెప్పిన కూడా ఫిల్మ్ తీస్తే చాలా బాగుంటుంది సార్. ఏం సార్? అవును. పత్ పత్రి సార్ ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి ఏదైనా చేస్తే అందరూ అలాగే చేయగలరు. పత్రి గారు ఒక్కరే యెస్ సార్. చేస్తారని కాదు. ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా ఏ పని చేశారు అంటే భూమి మీద, ఆ పని ప్రపంచంలో ఎవరైనా చేయగలరు. అంటే నేను చేశాను కదా! మీరు యెస్. కూడా చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి పత్రిజీ గారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యెస్ సార్. సూపర్బ్ సార్. అవును. అవును సార్. సార్ మీ ఇంటర్వ్యూ కూడా విన్నా సార్ బిఎన్ ఛానెల్‌లో. పత్రిజితో ప్రయాణం ఇచ్చినారు కదా సార్ ఇంటర్వ్యూ. చాలా బాగుంది సార్. అవును. మీరు కాదు సార్, మీ వాళ్ళందరికీ వ్యతిరేక ఉన్నా గాని మీరు అది
ఇంతకుముందు 40 రోజులకి అయ్యప్ప స్వామి అని మాలేస్తున్నారు కదా సార్. అది తీసేసి అవును. కూడా మీరు వాళ్ళకి ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. అది మీ ఇంటర్వ్యూ చాలా సూపర్ ఉంది సార్. ఎంతో మందికి ఆదర్శం సార్ మీ ఇంటర్వ్యూ. చాలా థ్యాంక్ యూ బాగుంది మేడం. సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం నాకు సార్. క్రీస్తు సత్యంలో ఆయన దొరికిన తర్వాత సత్యం తప్ప వేరే కనపడడం లేదు ఏకంగా. అంటే వేరే సైడ్ వెళ్ళాలి అంటే కూడా ఎస్ సార్. అది వెళ్ళడానికి చేత కావట్లేదు ఇంకా. వెళ్ళలేము. అంటే మన మార్గం ఒక బండి ఇచ్చి ట్రాక్ లో పడింది కదా, ఇంకా రైలు ట్రాక్ లో పడిన తర్వాత ఇంకా ట్రాక్ లోనే వెళ్తుంది కదా, అట్లా అయిపోయింది మన జీవితం. ఎస్ సార్. ఫస్ట్ ఇది రైలు పట్ట మీదకి వచ్చినాక ఆగదు సార్. అది ఇంకా వెళ్తూనే ఉంటది ఇంకా. అది వెళ్తూనే ఉంటది. ఇంకా అది ట్రాక్ లో వెళ్ళాల్సింది, ఎక్కడ వెళ్ళదు, ఇంకా భూమి మీదకి రావాల్సింది, ట్రాక్ లో వెళ్ళాల్సింది. అట్లా మన సత్యంలో అవును సార్. ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇంకా సత్యమే మన జీవితం. ఎస్ సార్. అంతే. థ్యాంక్ యూ మా. మీ పేరు మా? హసీనా మీ సార్. పేరు అమ్మా? హసీనా సార్. హసీనా. హసీనా. ఓ వెరీ నైస్, హసీనా సార్. వెరీ నైస్. హసీనా సార్. అవును సార్. ఓకే, ఇంకా థ్యాంక్ ఎవరైనా యూ ఉన్నారా? సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ హసీనా గారు. ఇంకా ఫ్రెండ్స్, ఓకే అమ్మా మోహన అమ్మగారు మాట్లాడతారా? ఎస్. ఓకే సార్, మరి థ్యాంక్ యూ సో మచ్. సో మీ సమయాన్ని అంటూ కేటాయించి మా కొరకు వచ్చి ఇలా పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మనం మళ్ళీ కలుద్దాము ఇదే సమయానికి. ధన్యవాదాలు. వెల్కమ్.